బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో H1B వీసాకి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక టాక్ కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి H1B వీసా మొత్తం ట్రేస్ అవుట్ చేయాలని టాక్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు H1B వీసా బిఫోర్ ఎలా ఉండేది ట్రంప్ అధికారంలోకి రాకముందు, తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి, లేటెస్ట్గా ఈ డెవలప్మెంట్స్ మనం వింటూ ఉన్నాం. మరి వీటి ఇంపాక్ట్ ఇండియన్స్ పైన ఏ విధంగా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్డ్గా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా, గ్లోబల్ ఎకానమిస్ట్. మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సార్, ట్రంప్ అధికారంలోకి రాకముందు H1B వీసాకి సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి మన ఇండియన్స్కి? ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఇంకొక టాక్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి కదా, మొత్తం ట్రేస్ అవుట్ చేసేసేయాలి అని. సో ఏంటి ఆ డెవలప్మెంట్స్? ఉదయశ్రీ గారు, ట్రంప్ గారు సెకండ్ టైము అడ్మినిస్ట్రేషన్లోకి ఎప్పుడు వచ్చారంటే 20th of January 2025కి, అంటే ఆల్మోస్ట్ ఒక 10 months, దాదాపుగా 10 months అవుతుంది. 10 months నుండి రకరకాల యాంగిల్స్లో అమెరికన్ ఎకానమీ అనేది చాలా డౌన్ఫాల్ అవుకుంటూ వస్తూ ఉంది. ఇప్పటికి కూడా అది లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. దాదాపు 1874 నుండి ఇప్పటి వరకు గత 154 years నుండి లెక్క పెట్టుకున్నట్టయితే అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ పొజిషన్ అనేది స్లిప్ కావడానికి ఆస్కారం ఉంది. రష్యా ఇప్పుడు మనకి చైనా 2వ స్థానంలో ఉంది, అది ఫస్ట్ స్థానంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, అది జరగబోతుంది. సో ఇప్పుడు అమెరికన్ ఎకానమీ అనేది డౌన్ అవుతున్నది కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మాగా అని చెప్పి ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని ఆయన పవర్లోకి వచ్చాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. సో దాంట్లో భాగంగా అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అనే ఉద్దేశంతో ఈ రీఫార్మ్స్ అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు దాంట్లో భాగంగా టారిఫ్స్ ఒకటి వచ్చింది. మన ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్స్ దాదాపు 50% టారిఫ్స్ పెంచడం కానీ, చైనా మీద 200% పెంచడం కానీ, ఇట్లాంటివి జరుగుకుంటూ వచ్చాయి. దాంట్లో H1B వీసా అనేది ఒకటి ఇంపార్టెంట్ విషయం అండి. ఈ H1B వీసా అంటే ఏంటి అసలు? అది ఇంతకుముందు పరిస్థితి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోకి రాకముందు ఎలా ఉంటుండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, ముందు ఎలా జరగబోతుంది అనే దాని గురించి మనము క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే H1B వీసా అనేది ఒక గేట్వే లాంటిది. అది గేట్వే ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఐఐటీలు, ఐఐఎంలు, రకరకాల టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా బీటెక్, ఎంబీబీఎస్, డిఫరెంట్ డిగ్రీస్, టెక్నాలజికల్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా H1B వీసా అనేది ఒక గేట్వే అనమాట. అమెరికాకి ఎంటర్ కావడానికి, అమెరికాలో గ్రీన్ కార్డ్ రావడానికి, అమెరికన్ సిటిజన్షిప్ పొందడానికి, వీటికి ఒక గేట్వే లాగా యూజ్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు H1B వీసా అనేది ఫీజు చూసుకున్నట్టయితే $15,000 వరకు ఉంటుండేది. దానికంటే తక్కువ కూడా ఉంటుంది. దాదాపు ఒక 5-6 years బ్యాక్ మనం చూసుకున్నట్టయితే H1B వీసా ప్రాసెస్ దానికి కట్టే ఫీజు అనేది 15,000 కంటే కూడా తక్కువ ఉంటుండేది. 15,000 కంటే తక్కువ ఉన్నప్పుడు అది అఫోర్డబుల్ రేట్లో ఉంది కాబట్టి అందరూ ఎంప్లాయర్స్ ఒక సైడ్, ఎంప్లాయీస్ కూడా అదర్ సైడ్, దే ఆల్వేస్ ట్రై టు యాక్సెప్ట్ దట్ అండ్ పే. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 15,000 అప్పుడు లేదండి, లేదు, అమెరికన్ డాలర్లలో 15,000. అంటే ఇప్పుడు డాలర్ రేటు దాదాపు $89 ఉన్నది. $89 మనం చూసుకున్నట్టయితే అది చాలా, $15,000 అంటే చాలా పెద్ద మొత్తంలో. మన దగ్గర అసలు ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదు కదా, చీఫ్ సెక్రటరీకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా $10,000 జీతం రాదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ ఎవరికైనా కూడా ప్రెసిడెంట్కి అంత జీతం లేదంటే, ప్రెసిడెంట్కి ఆల్మోస్ట్ about 5 lakhs రూపీస్ వస్తుంది అనుకోండి. మనము ఈ $15,000 మనము రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే చాలా హెవీ అమౌంట్ అది. సో అలాంటప్పుడు 15,000 మీరు ఒక టెక్నోక్రాట్ని ఎంప్లాయ్ చేయడానికి వీసా ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే పే చేయాలి. ఎవరు పే చేస్తారు? అది ఎంప్లాయర్ పే చేస్తాడు. ఎంప్లాయీ ఎక్కడి నుండి పే చేస్తాడు? మళ్ళీ ఎంప్లాయీ మీద ఏదో రకంగా దాన్ని బర్డన్ షిఫ్ట్ చేస్తూ ఉంటాడు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. సో 15,000 అనేది ఎక్కువ అసలు యాక్చువల్గా. మనలాంటి ఇండియన్ టెక్నోక్రాటిక్ ఇండియన్ ఎంప్లాయీస్కి 15,000 ఎక్కువనే. 15,000 నుండి $1,00,000 పెంచాడండి. అది ఎప్పుడు పెంచాడు? ఈ మధ్యనే. అంటే దాదాపు మనకు సెప్టెంబర్లో ఇప్పుడు టారిఫ్స్తో ట్రై చేశాడు. టారిఫ్స్ ద్వారా సక్సెస్ కాలేదు అతను. టారిఫ్స్లో సక్సెస్ కాలేదు కాబట్టి ఆ యొక్క గ్యాప్ను ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలనేది ఈ వీసాను తీసుకొచ్చాడు అనమాట.
వీసాను తీసుకురావడం వల్ల $15,000 నుండి $1,00,000 పెంచాడు. $1,00,000 కంటే మీకు దాదాపు 89 లక్షలు, నియర్లీ 90 లక్షల రూపాయలు వీసా ప్రాసెసింగ్ మాత్రమే కట్టాల్సి వస్తుందన్నమాట. అలాంటప్పుడు మన దగ్గర నుండి పోయే టెక్నోక్రాట్స్ వాళ్ళ జీతాలు ఎంత? అమెరికన్ స్టాండర్డ్స్ చూసుకుంటే అయితే $5,000 నుండి 15,000, 20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. 10,000 నుండి 20,000 మధ్యన సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 5 నుండి 10,000 మధ్యన సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆ జీతంతో చూసుకుంటే సంవత్సరం యొక్క ఆల్మోస్ట్ 1 ఇయర్ సాలరీ అనేది నీకు దానికి వెళ్ళిపోతుంది వీసా ఫీకి. ఎంప్లాయర్ ఏమనుకుంటాడు, మిమ్మల్ని తీసుకురావడం వల్ల మాకు బర్డెన్ ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ మీకు ఒక 1 ఇయర్ పేమెంట్ ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో ఆ 1 ఇయర్ మేము ముందే మీ పేరు మీద మేము వీసా ఫీజు కట్టాల్సి వస్తుంది. సో కాబట్టి మాకు ఎక్సెసివ్ బర్డెన్ అవుతుంది, మీరు అక్కర్లేదు, మేము లోకల్ వాళ్ళని మేము వెతుకుంటాము అన్న పాయింట్ అనమాట. అంటే లోకల్ పీపుల్ని ఎంప్లాయ్ చేయడానికి, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ చేయడానికి కొరకు ఇది ఒక స్ట్రాటజీ అనమాట. సో దానివల్ల ఒక డిక్రీ, ప్రెసిడెన్షియల్ డిక్రీ అనేది ఇష్యూ చేశాడు. ఎప్పుడు చేశాడు? 19th of సెప్టెంబర్కి ఇష్యూ చేసి 21st of సెప్టెంబర్ 2025 నుండి అది అమల్లోకి వచ్చింది. దానిలో కొంచెం ఎగ్జామ్షన్స్ వచ్చాయనుకోండి. రకరకాల ఎగ్జామ్షన్స్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకు మెడికల్ ఫీల్డ్ ఉందనుకోండి, హెల్త్ కేర్ టెక్నాలజీస్ ఉన్నాయి. హెల్త్ కేర్ టెక్నాలజీస్లో అమెరికన్స్ అంత పెద్దగా వాళ్ళు అచీవ్ చేసింది లేదు. సో మనలాంటి ఇప్పుడు ఇండియాలో ఉన్న మెడికల్ సైంటిస్ట్ కావచ్చు, మెడికల్ డాక్టర్స్ కావచ్చు, ఇంకా వేరే దేశాల్లో ఉన్నటువంటి మెడికల్ డాక్టర్, యూరోప్ నుండి కావచ్చు, వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి వరకు అదొకటి యూజ్ అవుతుంది అన్నమాట H1B వీసా అనేది. ఇంజనీర్స్, ఇప్పుడు మన దగ్గర ఐఐటీస్, ఐఐఎమ్స్, మనము 2 ఐస్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటాం వాటిని. వాళ్ళ అక్కడ నుండి గ్రాడ్యుయేట్ అయ్యే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాదాపు 90% వరకు యుఎస్కు, యూకేకి, అక్కడికే వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా మనం చూసినట్టయితే, ఇప్పుడు ఐఐటి, ఐఎంలలో పనిచేసిన అది చదువుకున్న వాళ్ళకు బార్క్ ఉందనుకోండి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. మనకి ఇంకా రకరకాల సైన్స్, సిఎస్ఐఆర్ అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లేకపోతే ఇస్రో లాంటిది ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. ఇక్కడ జీతాలు ఎంత వస్తాయి వాళ్ళకు? ₹1,00,000 కూడా రావు అసలు. ₹1,20,000 వచ్చింది. కలెక్టర్ కూడా జీతం ఎంత వస్తుంది? ₹57,000 వస్తుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ₹1,00,000 జీతంతో ఇండియాలో బతికే కంటే అక్కడ పోతే 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది నెలకి అనే ఉద్దేశంతో చాలామంది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువగా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు ఈ H1B వీసా ద్వారా అంటే భారతీయులు మాత్రమే. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొత్తం గత 4 years నుండి డాటా తీసుకున్నట్టయితే, అమెరికన్ స్టాటిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్, ఇమిగ్రేషన్ స్టాటిస్టిక్స్ డాటా తీసుకున్నట్టయితే మనకు 80,000 మంది మొత్తం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, వేరే దేశాల నుండి 80,000 మంది వెళ్తే ఒక ఇండియా నుండి 1,30,000 మంది వెళ్ళారు H1B వీసా ద్వారా. ఇప్పుడు మనకు ఇది చూసుకోండి, మీరు అమెజాన్ కంపెనీ ఉంది. అమెజాన్లో దాదాపు హైయెస్ట్ అరౌండ్ 10,500, 11,000 పీపుల్ ఒక అమెజాన్ కంపెనీ మాత్రమే H1B వీసాను యూజ్ చేసుకొని మన ఇండియాలో ఉన్నటువంటి సైంటిస్టులను, టెక్నోక్రాట్లను, మ్యాథమెటిషియన్స్ని, ఎకనామెట్రిషియన్స్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళింది అనమాట. గూగుల్ కూడా ఒక దాదాపు 5,000, 5,500. ఈ రకంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కాంగ్రెస్ విమెన్ ఆమె ఒక రీఫార్మ్ మొన్ననే జస్ట్ ఒక 1-2 days బ్యాక్ థర్స్డే రోజు షీ స్పోక్ ఓపెన్లీ ఇన్ పబ్లిక్ మీటింగ్. ఆమె ఏం చెప్తుందంటే, ఈ H1B వీసా రావడం వల్ల దీన్ని యూజ్ చేసుకొని నాన్ అమెరికన్స్, ఫారినర్స్ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. మన అమెరికన్స్కి ఒరిగేదేం లేదు. సో కాబట్టి దాన్ని ఈ $1,00,000 పెంచడము, అలా వాళ్ళని తగ్గించడం కంటే దాన్ని మొత్తం తీసేస్తేనే బాగుంటుంది అనేది పాయింట్ తీసుకొచ్చింది అనమాట. సో దానిలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మార్జోరీ టైలర్ గ్రీన్ అని ఆమె పేరు, షీజ్ ఎన్ ఎంపీ ఫ్రమ్ కాంగ్రెస్ అనమాట. ఆమె తీసుకొచ్చిన పాయింట్లో ఇప్పుడు రిపబ్లికన్ ఎంపీ ఆమె ఏం చెప్తుందంటే, నేను ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీన్ని గ్రాడ్యువల్గా ఫేజ్ అవుట్ చేసేస్తాం. H1B వీసా అనేది లేదు ఇంకా ఆప్షన్. ఆమె పాయింట్ ఏంటంటే, ఆమె ఏం చెప్తుందంటే, అమెరికన్ పీపుల్ చాలా టాలెంటెడ్ పీపుల్. అమెరికన్ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ పీపుల్. అమెరికన్స్ను మనం ఎంప్లాయ్ చేయకుండా H1B వీసా పేరుతోని ఇండియన్స్నో, లేకపోతే సౌత్ ఆఫ్రికన్స్నో, లేకపోతే ఇక్కడ ఫిలిప్పైన్స్లో నుండో, లేకపోతే థాయిలాండ్ నుండో తీసుకొస్తున్నాము, చైనా నుండి తీసుకొస్తున్నాము. అవన్నీ మనం బంద్ చేయాలి. బంద్ పెట్టాలంటే ఏం చేయాలి?
H1B వీసాని కంప్లీట్గా తగ్గించుకోవాలి. అదొకటి. అంటే దాదాపు ఇప్పుడు లాటరీ సిస్టమ్ కూడా ఉందండి. డీబీ లాటరీ అని చెప్పి మీరు విని ఉంటారు. డీబీ లాటరీ ద్వారా కూడా మీరు లాటరీ అంటే షార్ట్ కట్ మెథడ్లో అమెరికాకి పోవడానికి అదొక ఇదనమాట. సో దాంట్లో కూడా దాదాపు 1,00,000 వరకు వాళ్ళు మనకు వీసాలు ఇవ్వడానికి డీబీ ద్వారా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటిని బంద్ పెట్టినట్టయితే ఆమె చెప్పేది ఏంటంటే, మార్జరీ చెప్పేది ఏంటంటే, లాస్ట్ ఇయర్లోనే దాదాపు 9,000 నుండి 10,000 మంది మెడికల్ డాక్టర్లు అమెరికన్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం మెడికల్ డాక్టర్లు ఇండియా నుండో వేరే కంట్రీస్ నుండి తీసుకొచ్చుకున్నట్టయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అమెరికాలో? సో కాబట్టి వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చి అమెరికా సిటిజన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అప్పుడు గ్యాప్ ఏదైతే ఉందో, డిమాండ్ సప్లై గ్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ కాకపోతే అప్పుడు మనము వేరే దేశస్తుల మీద ఆధారపడతాం. వాళ్ళకి H1B వీసా ఇంతకుముందు ఇచ్చే నంబర్స్ కంటే చాలా తక్కువ మొత్తంలో ఇద్దాము అన్న ఉద్దేశంతోనే ఆమె బిల్లు ప్రవేశపెడతామని చెప్పి అనౌన్స్ చేసింది. సో అది జరుగుతుందన్నమాట. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్స్. ఈ మధ్య కాలంలో H1B వీసాలో జరిగిన డెవలప్మెంట్స్ అవే అన్నమాట. ఈ బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి? ఒకవేళ పాస్ అయితే ఏంటి పరిస్థితి? పాస్ కావడానికి ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా ప్రెసిడెన్షియల్ డిక్రీస్ కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కానివ్వండి, సర్టెన్ కండిషన్స్ పేరు మీద వాళ్ళు ప్రెసిడెన్షియల్ డిక్రీస్ వాళ్ళు రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఎమర్జెన్సీ పీరియడ్ ఏదైనా ఉన్నట్టయితే. ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుండి చాలా ప్రెసిడెన్షియల్ డిక్రీస్ని ఆయన రిలీజ్ చేశాడు. అలా రిలీజ్ చేసినప్పుడు చాలామంది కోర్టుకి వెళ్ళారనమాట. కాలిఫోర్నియాలో కావచ్చు, రకరకాల స్టేట్స్లో కావచ్చు, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. అసలు ప్రెసిడెంట్ ఇలా చేయడము ఎంతవరకు సమంజసము, అది కరెక్టా, దాని ఇంపాక్ట్ అనే ఒక్క వ్యక్తి డెసిషన్ తీసుకోవడం వల్ల ఇండస్ట్రీస్ మీద ఎలా దాని ఇంపాక్ట్ పడుతుంది, టెక్ కంపెనీస్ మీద, ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మనకు రకరకాల కంపెనీస్, గూగుల్ కావచ్చు, ఇట్లా అంటే టెక్ కంపెనీస్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని చెప్పి ఏమో ఆలోచించకుండా అది దుందుడుకు నిర్ణయాలు అంటారు కదా మన దగ్గర, అలా తీసుకోవడం వల్ల ఈ యొక్క ఇంపాక్ట్ జాబ్ మార్కెట్లో, ఇండస్ట్రీలో, ప్రొడక్టివిటీలో, లేబర్ మార్కెట్లో ఎట్లాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనేది చెప్పి చూడాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పుడు అతను చేశాడు, డిగ్రీ ఇష్యూ చేశాడు. 21 సెప్టెంబరు 2025 డిగ్రీ ఇష్యూ చేశాడు. ఆ డిగ్రీ ఇష్యూ చేయడం కరెక్టా కాదా అని చెప్పి చాలా వరకు కోర్టులో కేసెస్ ఫైల్ చేశారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు ప్రెసిడెంట్ డజంట్ హ్యావ్ ద పవర్, ఆయన ఓన్లీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్. ఇప్పుడు $1,00,000 పెంచడం అనేది 15,000 నుండి $1,00,000 అంటే ఎన్ని రెట్లు పెంచాడు? దాదాపు 7 times, 6.5-7 times పైన పెంచాడు. అలా పెంచడం వల్ల ఆ ఫైనాన్షియల్ దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ప్రెసిడెంట్కి నిజంగా అధికారం ఉందా లేదా అని చెప్పి చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సో వాళ్ళు ఛాలెంజ్ చేసేది ఏంటంటే, ఆయన డెసిషన్ని డిక్రీస్ ఛాలెంజ్ చేసేది ఏంటంటే, మీకు ప్రెసిడెంట్ అయినా కూడా మీకు అధికారం లేదు. ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్కి బిల్లు మనము ప్రవేశపెట్టినట్టయితే, కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టినట్టయితే, ఆ బిల్లు ద్వారా బిల్లు పాస్ అయినట్టయితే దెన్ దట్ విల్ బి అక్సెప్టబుల్. ఇప్పుడు వాళ్ళు చేయబోయేది అదే అనమాట. ఈ $1,00,000 అలానే ఉంచినా కూడా అది బిల్లు ప్రవేశపెట్టినట్టయితే ఇంకా ఈ H1B వీసాలు ఇంతకుముందు దాదాపు 1,00,000, 1,50,000, 2,00,000 వరకు కూడా రకరకాల యాంగిల్స్లో మోటివేషన్ చేసి, ఈ టెక్ కంపెనీస్ మాకు ఇంకా వేరే పరిస్థితి ఏం లేదు, వేరే ఆల్టర్నేటివ్స్ ఏం లేవు, మేము తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు మన భారతదేశం నుండి ఎక్కువ శాతము H1B వీసాలు ఇచ్చేసి మన ఎంప్లాయీస్ని అక్కడ తీసుకుపోవడం జరిగింది అన్నట్టు. అక్కడ ఉన్న చిన్న చిన్న కంపెనీస్ ఈ కొత్త బిల్స్ ప్రవేశపెట్టడం ద్వారా చాలా లాస్ అవుతున్నాయి. ఎందుకంటే మన ఇండియన్స్ కొంచెం తక్కువకి వర్క్ చేస్తారు, అదే అమెరికన్స్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకొచ్చిన ఇవన్నీ రూల్స్ ద్వారా ఆ కంపెనీస్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు చాలా లాస్లో ఉన్నారు అని ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి సార్. దీని గురించి చెప్తారా? తప్పకుండా ఉదయశ్రీ గారు. ఇప్పుడు MSME అని చెప్పి మన దగ్గర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్తాము. అమెరికాలో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఎక్కడ పోయినా కూడా ఉంటాయి అవి. ఇప్పుడు చిన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ గురించి మనం మాట్లాడాలి. టాప్ 10 టెక్ కంపెనీస్ లైక్ ఫేస్బుక్, ఇంతకుముందు అనుకున్నట్టుగా అమెజాన్, ఫేస్బుక్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM ఇవన్నీ పక్కకు పెట్టేస్తే చిన్న చిన్న కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, ల్యాక్స్లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? వాటి అంటే అవి సర్వైవ్ కావాలనుకుంటే, అవి గ్రో కావాలనుకున్నా, అవి ఎక్స్పాండ్ కావాలనుకున్నా కూడా మనం చీప్ లేబరర్స్ని ఎక్కడైనా ఆఫ్రికా నుండి కావచ్చు, ఏషియా నుండి కావచ్చు, మనం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమెరికన్ కంపెనీస్ కూడా అదే రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మన దగ్గర నుండి చీప్ లేబర్, ఇప్పుడు మన దగ్గర $1,000 వస్తున్నది అనుకోండి. $1,000 అంటే ఎంత? $89,000, నియర్లీ $90,000 జీతం.
రూపాయల జీతం రాని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాల డిగ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ఏఐఎంఎల్లో కూడా, మిషన్ లెర్నింగ్లో కూడా వాళ్ళు డిగ్రీస్ కంప్లీట్. వాళ్ళ జీతాలు కనీసం యావరేజ్ చూసుకుంటే 30 నుండి 40,000 రూపాయలు కూడా రావట్లేదు. వాడికి 90,000 రూపాయలు అక్కడ వస్తుంది అని అంటే వెళ్తాడు ఇక్కడ నుండి. అక్కడ 90,000 వచ్చిన తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత $2,000 $3,000 ఏదో ఒకటి సంపాదించుకుంటున్న ఆశతోని, ఆ ఆశయంతోని వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఉదయశ్రీ గారు, అక్కడ జాబ్ మార్కెట్లో వేజెస్ అనేది చాలా ట్రెమెండస్గా పడిపోవడానికి ఆస్కారం ఉంది. పడిపోతున్నాయి కూడా. ఈ చిన్న కంపెనీస్, మీరు అడిగిన ప్రశ్నకి, ఈ చిన్న కంపెనీస్ అలాంటి లేబరర్స్ని తీసుకొని వచ్చి ఆ కంపెనీని రన్ చేసే వాళ్ళ మీద పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాడు $1,00,000 ఎక్కడ పెడితే వాడు మొత్తం టర్న్ ఓవర్ కూడా ఒక్కొక్కసారి $1,00,000 ఉండకపోవచ్చు. అలాంటివప్పుడు వీడు $2,000-3,000 జీతం ఇచ్చి తీసుకొచ్చిన వాడు $1,00,000 పే చేయడానికి ఎట్లా అవుతుంది? కాదు. సో అది దాని మీద ట్రెమెండస్గా, అంటే నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఆ చిన్న చిన్న కంపెనీస్ మీద పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కానీ ఇన్ని వీసాలు ఇన్ని చేంజెస్ వచ్చినా కానీ అక్కడున్న మన ఇండియన్స్ ఏమీ బ్యాక్ రావట్లేదు, అండ్ ఇక్కడ అమెరికా వెళ్ళాలన్న ఆశ చావట్లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అమెరికా వెళ్ళడం బెటర్ అంటారా, లేకపోతే వేరే అదర్ ఆప్షన్ చూసుకోవడం బెస్ట్ అంటారా? చూడండి, ఇప్పుడు అమెరికా అనేది ఒక డ్రీమ్ అయిపోయింది. అది ప్రతి ఒక్కరికి, భారతీయ దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా మన దగ్గర 200 దేశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 దేశాల ప్రజలకు కూడా అమెరికా అనేది ఒక డ్రీమ్ కంట్రీ లాగా అయిపోయిందండి. ఎందుకు అయిపోయిందని అంటే, అది పెద్ద ఆర్థిక వ్యవస్థ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దాదాపు 155 సంవత్సరాల నుండి అది లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1. నెంబర్ 2, పాపులేషన్ మనతో కంపారిజన్ చాలా తక్కువ. ఇప్పుడు మొత్తం పాపులేషను మీకు అప్రాక్సిమేట్లీ ఒక 34 కోట్లు 35 కోట్లు మాత్రమే ఉంది. మన దగ్గర 145 కోట్లు ఉంటే అక్కడ 34 కోట్ల జనాభా అంటే చాలా తక్కువ. అంటే 340 మిలియన్ పీపుల్ అక్కడ ఉన్నారు. పెద్ద దేశం, మనకంటే దాదాపు 3.5 టైమ్స్ పెద్ద దేశం. వైశాల్యంలో చూసుకున్నట్టయితే మీకు మనది 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అయితే అమెరికా అప్రాక్సిమేట్లీ 9.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంది. సో ఇంత ఇది ఉండి ఆపర్చునిటీస్, అంటే అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పి అంటారు. అక్కడ ఆపర్చునిటీస్, లీగల్ సిస్టమ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా మనకంటే చాలా డెవలప్డ్. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మన దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,200 ఉన్నట్టయితే అమెరికాలో దాదాపు $60,000 పైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా అమెరికా ఈజ్ ద బెస్ట్ కంట్రీ మన వాళ్ళ ఉద్దేశం ప్రకారం. అక్కడ మనము సర్వైవ్ కావచ్చు, అక్కడ తొందరగా మనీ మేక్ చేసుకోవచ్చు, మన లైఫ్ని సెటిల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది, ఇప్పుడు సుందర్ పిచ్చయ్య కూడా H1B వీసా ద్వారానే వెళ్ళాడు. సత్య నాదెండ్ల కూడా మన హైదరాబాద్ నుండి, ఆయన CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్, ఆయన కూడా H1B వీసా ద్వారానే వెళ్ళారు. వాళ్ళు నౌ దే బికమ్ ఎస్టాబ్లిష్డ్ CEOs. ఇప్పుడు సుందర్ పిచ్చయ్య మొన్ననే బిలియనేర్ అయ్యాడు. దాదాపు 7 సంవత్సరాల పైన ఆయన CEOగా పనిచేసి ఆయన ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 800 crore per month ఆయన ఎర్న్ చేసే శాలరీ. సో దాంతోనే ఆయన బిలియనేర్ అయ్యాడు. ఇట్లా బిలియనేర్ అయిన వాళ్ళు, అంటే మన ఇండియా నుండి అమెరికాకు మైగ్రేట్ అయ్యి బిలియనేర్ అయిన వాళ్ళ సంఖ్య చాలా ట్రెమెండస్గా పెట్టుకుంటూ వచ్చింది. ఎందుకు పెరిగిందంటే వాళ్ళు ఒకవేళ ఇండియాలో ఉన్నట్టయితే వాళ్ళు బిలియనేర్ కాదు కదా, మిలియనేర్ కూడా కాకపోయేవాళ్ళు. సో ఇట్లా వాళ్ళ ఫాస్ట్ గ్రోత్ అనేది అక్కడ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది. ఇప్పటి కూడా అది డ్రీము. ఇప్పుడు ఈ కండిషన్స్, ఇప్పుడు 10 నెలల నుండి ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్స్ జరిగినా కూడా మన దగ్గర ఉన్న యూత్కు కానీ, మన దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళ టెక్నోక్రాట్స్ కానీ ఇంట్రెస్ట్ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే, ఏదో ఒక రోజు ట్రంప్ అయితే ఎంతో కాలం ఉండడు కదా, ఇంకా అప్రాక్సిమేట్లీ 3 years ఉంటాడు ఆయన. 3 years ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో ఇలాంటప్పుడు ఒకసారి మనం అమెరికాలో అడుగుపెట్టినట్టయితే ఇంకా అక్కడ వేణతాది ఇవన్నీ ఏదో చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ ద్వారా పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మొన్న ఒకటి నేను ఆర్టికల్ చదువుతున్నాను, జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ఎగో. ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇటలీకి పంపించారంట. పంపించినాక 2 weeksలోనే ఆయన అమెరికాకి వెళ్ళాడు. పేరెంట్స్ మన పంజాబ్ నుండి అతని అబ్బాయి, పేరెంట్స్ కూడా తెలియదు ఆ విషయం. అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలో దే ఫౌండ్ హిమ్ ఈజ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, దే డిపోర్టెడ్ హిమ్. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా మంది. అంటే ఇప్పుడు మీకు మెక్సికో నుండి కానీ, ఇథియోపియా, నేను ఇథియోపియాలో వర్క్ చేశాను చాలా సంవత్సరాల కిందట. ఎరిట్రియా నుండి పోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు వాషింగ్టన్ డీసీకి మీరు కూడా వెళ్ళారు, నేను కూడా ఒక 10 years బ్యాక్ వాషింగ్టన్ డీసీకి వెళ్తే ఇక్కడ టాక్సీ డ్రైవర్ని వెళ్ళినా కూడా దాదాపు 70% మీకు ఇథియోపియన్స్, ఎరిట్రియన్సే కనిపిస్తారు అక్కడ.
అంటే పాయింట్ ఏంటంటే ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ సంఖ్య చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు H1B వీసాలో లేకపోతే ప్రాపర్ వీసా ప్రాసెసింగ్లో స్టూడెంట్ వీసాను తీసుకొని పోవాలంటే పోలేరు కదా. సో ఇది జరుపుకుంటూ వచ్చిందనమాట. సో కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ట్రెమెండస్గా నెగటివ్గా ఉండడానికి మన ఇండియన్స్ మీద ఎక్కువ శాతము ఉండడానికి చాలా ఆస్కారం ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్గా తెలియజేశారండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.